అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఈరోజు మటన్ కర్రీ అందరూ నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా, ఇష్టంగా పిల్లలు కూడా తినే విధంగా చేద్దామని అనుకుంటున్నాను. ప్రతిసారి చేస్తాను, ఈసారి మీకు ప్రతిసారి వీడియో పెట్టలేదండి, ఈసారి మాత్రం పెడదాం వీడియో అనేసి ఇలాగ చేస్తున్నాను అనమాట. ఒకసారి ఈజీ అనిపిస్తే మీరు ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే అరకిలో మటన్ని బాగా కడిగేసుకున్నాను. దానికోసం అయితే ఉప్పు కొంచెం వేసుకుంటున్నాను. మనం ఫస్ట్ మటన్ని 4-5 విజిల్ పెట్టుకునేయాలండి కుక్కర్లో పెట్టుకున్న తర్వాత అది కొంచెం నీళ్ళు వస్తూ ఉంటుంది, ఇమురుతుంది, నీళ్ళు బయటకు వస్తుంది కదా. నీళ్ళు బయటకు వచ్చినప్పుడు అది ఇమిరేదాకా మనం బాగా వాడ్చుకోవాలన్నమాట మటన్ని. స్టవ్ అయితే వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. మటన్ వేసేసి ఉప్పు వేసుకున్నాను, పసుపు వేసుకుంటున్నాను. నేను ఈ విధంగా చేసుకుంటానండి. పిల్లలు ఎవరైనా మా అమ్మాయి లాంటి వాళ్ళు ఎవరైనా చూస్తారు కదా, వాళ్ళైతే తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. మటన్ కర్రీ ఈ విధంగా చేస్తానన్నమాట. 1 స్పూన్ ఆయిల్ అయితే అట్ట వేస్తాను. అట్లే నీళ్ళు వస్తుంది కదా, దాంట్లోకి నీళ్ళు అయితే బయట వస్తుంది అనమాట. మటన్లో వాడ్చుకుంటూ ఉంటే ఈ విధంగా సెట్ చేసి కలబెట్టేసి బాగా సెట్ చేసుకునేస్తానండి. అల్లం పేస్ట్ కూడా వేసేసుకుంటా. తర్వాత అయితే దానికోసం మసాలాలంతా రెడీ చేసుకోవాలి కదా. ఎక్కువ మసాలా అనేది లేకుండా ఇష్టంగా బాగా తింటారండి. చపాతీకైనా, పూరీకైనా, సంగటికైనా చాలా బాగుంటుంది అనమాట పులుసు. దీనికోసం అయితే నేను ఒక ఎర్రగడ్డను సన్నగా తరుక్కున్నాను, పచ్చిమిర్చి ఒక 4 తరుక్కున్నాను, తిరగబాతు కోసమని టమాటా ఒకటైతే వేసుకుంటున్నాను, పచ్చికరివేపాకు పెట్టుకున్నాను, గరం మసాలా కొంచెం వేస్తే కొంచెం మటన్ స్మెల్ రాదు కదా అనేసి వేస్తున్నాను. తర్వాత అయితే ఇది మిక్సీకి వేసుకుంటున్నానండి. ఒక టమాటా, ఎర్రగడ్డ ఒకటి, ఎండు కొబ్బరి కొంచెం చిన్న ఒక 4 ముక్కలు అనుకోండి, అంతే. మనకు పులుసులాగా రావాలి, గ్రేవీలాగానే ఉండాలి కదా. అంటే మనం మధ్యాహ్నం చేసుకున్నాం అనుకోండి, మధ్యాహ్నానికి సంగటికి బాగుంటుంది, నైట్కి చపాతీకి బాగుంటుంది కదా, అందుకోసమని ఇలా చేసుకుంటున్నాను. మటన్ కర్రీనే అనుకోండి, కొంచెం నీళ్ళగా ఉంటే పులుసు అంటాము. మటన్ కర్రీ ఇలాగ చేసుకుంటాము. ఇంకా దీనికోసం అయితే మిక్సీకి వేసుకుందామని ఇట్లా పెట్టుకున్నానండి. పిల్లలకు ఈ విధంగా ప్లేట్లో అన్నీ సిద్ధం చేసినట్టు పెట్టేసి చూపించామనుకోండి, వాళ్ళు తెలుసుకుంటారు. ఇది ఐడియా వస్తుంది అనమాట వాళ్ళు చేసేటప్పుడు కూడా. మా అమ్మాయి లాంటి వాళ్ళకి చెప్తున్నా. తర్వాత అయితే దానికోసం మిరప్పొడి కూడా పక్కన పెట్టుకున్నానండి. అరకిలోకి 4 స్పూన్లు వేసుకుంటా, ఉప్పు తగినంత వేసుకుంటా. లాస్ట్లో మటన్ మసాలా పొడి కొంచెం అయితే స్మెల్ కోసం వేసేస్తానమాట. ఉడుకుతుందనమాట. ఇంకైతే విజిల్ పెట్టుకుంటాం, ఒక 4 విజిల్లు. తర్వాత విజిల్ వచ్చిన తర్వాత ఇవన్నీ తిరగబాతు వేసుకున్న తర్వాత ఒక 2 విజిల్లు అయితే సరిపోతుంది. మటన్కి అన్ని ఒక 4-5 పెట్టుకుంటేనే మెత్తగా బాగా ఉడుకుతుందనమాట. ఇంకా దానికోసం అయితే మసాలా కొంచెమే వేసుకున్నాను అనమాట, ఎక్కువ వేయలేదు. చూపించాను కదా మీకు, కొబ్బరి కొంచెం వేసానని, ఎండువి. ఈ విధంగా అయితే కొంచెం అయితే వేసి రుబ్బు పెట్టుకున్నాను. తర్వాత తిరగబాతు చేస్తాను. ఫస్ట్ అయితే విజిల్ పెట్టుకునేస్తాను. జొన్నపిండి సంగటి చేద్దామని, జొన్నపిండికి సంగటి కోసమని బియ్యం అయితే పెట్టేశానండి, ఉడికిపోయింది. ఇంకైతే పిండిని జల్లి పెట్టుకుని, మనం వాడుకునేటప్పుడు ప్రతిసారి జల్లి పెట్టుకోవాలండి. నేను బయట పెట్టుకుంటా, ఫ్రిడ్జ్లో పెట్టను, దానికోసమని నేను జల్లి పెట్టుకుంటాను. తర్వాత అయితే మటన్ అయితే ఉడికిపోయింది, పక్కకైతే తీసుకున్నానండి. ఇంక ఈ విధంగా ఆయిల్ వేసుకొని, సోంపు వేసుకొని, ఆవాలు వేసుకొని, ఈ ప్లేట్లో ఇవన్నీ తిరగబాతు వేసుకునేయాలి. అన్నీ ఒకసారి వేసి సెట్ చేసుకునేయాలన్నమాట. జొన్నపిండి సంగటి ఈ విధంగా కట్టితో కెలికేసుకుంటామండి. అంటే జొన్నపిండి తెల్లగానే ఉంటుంది కాబట్టి ఇలానే ఉంటుంది జొన్నపిండి సంగటి. ఇదైతే కొంచెంసేపు కలిపెట్టేసిన తర్వాత మూత పెట్టేయాలి, కొంచెం బాగా ఉడికిపోతుంది అనమాట లోపలే. ఇంకైతే మటన్కి అంతా కూడా సెట్ చేసేసాను అనమాట. ఇంక 2 విజిల్లు అయితే వచ్చేస్తే సరిపోతుంది. ఆపేస్తే రెడీ అయిపోయినట్టే మటన్ కర్రీ, మటన్ పులుసు 2 అనుకోవచ్చు. ఇప్పుడైతే మసాలా ఒక రవ్వ అయితే వేసేస్తున్నా టేస్ట్ కోసం. అంతేనండి, సెట్ చేసుకోవడమే 2 విజిల్కి. నేను ఇలా చేసుకుంటానండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈరోజు లంచ్ వచ్చి జొన్న సంగటి, మటన్ పులుసు.